మేడారం వనదేవతలను దర్శించుకునేందుకు వెళ్లే భక్తులకు ఆర్టీసీ ఇవాల్టి నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. హనుమకొండ నుంచి మరింత సమాచారం అశోక్ అందిస్తారు. మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతలను దైవదర్శనం వెళ్లేందుకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. 6 వేసులు ఇలా బస్సులను ఇవాటి నుంచి స్పెషల్ బస్సుగా నడుపుతుంది. మనం ప్రస్తుతం హన్మకొండలోని అగ్రచారి కాంపౌండ్ వద్ద ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు బస్సులు స్పెషల్ బస్సులు ఏర్పాటు చేయడంతో భక్తులు కూడా సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్ళి దర్శనం చేసుకునేందుకు కూడా క్యూ కట్టిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక్కడ వరంగల్ హన్మకొండ జిల్లాలతో పాటు మహారాష్ట్రలోని సిరంచ కూడా 10 బస్సులు నడిపేందుకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ బస్సులను కూడా ప్రయాణికులు తీసుకెళ్లేందుకు క్యూ ఏర్పరిచింది. ప్రత్యేకంగా వరంగల్ హన్మకొండ నుండి కూడా ప్రత్యేక బస్సులు నడుపుతుంది. వరంగల్ 1, వరంగల్ 2 డిపోల నుంచి కాకుండా హన్మకొండ డిపోల బస్సులను కూడా ఏర్పాటు చేసింది. హన్మకొండ డిపోకు వచ్చే హైదరాబాద్ నుంచి హన్మకొండ వచ్చిన ప్రయాణికులను తీసుకెళ్లేందుకు ఇక్కడ అగ్రచారి కాంపౌండ్లో బస్సులను ఏర్పాటు చేయగా, వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నుంచి వచ్చే భక్తులు అక్కడికి వరంగల్ కనుక దిగినట్టయితే వరంగల్లో 480 బస్సులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ఆ బస్సులను అక్కడి నుంచి మేడారం తీసుకువెళ్లేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసిన పరిస్థితి అందుతుంది. ఇక్కడ మేడారంకు వెళ్లేందుకు కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఒక వార్తలు మాట్లాడడం, అమ్మ మీకు ఈసారి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది, ఫ్రీగా సౌకర్యం, ఎట్లా ఫీల్ అవుతున్నారు? సంతోషం అవుతుంది, బాగానే ఉంది. ఎట్లా వెళ్తున్నారు మీరు? ఎప్పుడు వెళ్తున్నారు? ఇప్పుడు వెళ్తున్నాం, మేడారం బస్సులో వెళ్తున్నాం, ఫ్రీ బస్సే. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎవ్రీ ఇయర్లో గ్యాప్ వచ్చేసరికి ఈవెన్ ఇయర్స్లో వెళ్ళడం, ఫ్యామిలీతో వెళ్ళడం చాలా సంతోషంగా ఉంది. ఫ్రీ బస్సెస్ ఇంకా చాలా సేఫ్ అండ్ ఓకే, వీఆర్ హ్యాపీ విత్ జర్నీ. మేడారమే సార్, ఫ్యామిలీతో అందరం వెళ్తున్నాము. పర్వాలేదు, బాగానే ఉంది. ఫెసిలిటీ బాగానే కల్పించారు ఆర్టీసీ వాళ్ళు. ఇవాళ ఇక్కడ స్టార్ట్ అయిందన్నారు, ఇక్కడికి వచ్చాము. ఫెసిలిటీ అయితే బాగానే ఉంది, ఏం రద్దీ బాగా లేకుండా క్రమశిక్షణగా మంచిగా బాగానే నడుపుతున్నారు. ఆర్టీసీ వాళ్ళు బాగానే చేస్తున్నారు సార్, కృతజ్ఞతలు. చాలా సంతోషంగా ఉందండి. ఆర్టీసీ వాళ్ళు అన్ని సౌకర్యాలు కల్పించి ఉన్నారు, చాలా సంతోషంగా ఉంది. ముందస్తుగా ఏర్పాటు చేయడం వల్ల ప్రయాణికులకు మాకు చాలా సౌకర్యంగా ఉంటుంది పరిస్థితి. ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడంతో భక్తులు కూడా తరలి వెళ్లేందుకు కూడా బస్సులను ఏర్పాటు చేసింది. బస్సులతో పాటు క్యూ లైన్లో 3 కౌంటర్లు ఏర్పాటు చేశారు. 3 కౌంటర్ల వారిగా బస్సులను సీరియల్గా తీసుకొచ్చి కూడా ఇక్కడి నుంచి తరలిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ కండక్టర్లు ఉన్నారు, తెలుసాను సరే. ఎట్లా రష్ ఎట్లా ఉంది? రష్ ఉదయం నుంచి ఇప్పటి వరకు అయితే చాలా రద్దీగా ఎక్కువ ఉండేది సార్. ఇప్పుడు కొంచెం తగ్గారు. మార్నింగ్ మాత్రం హెవీ, చాలా అంటే చాలా పబ్లిక్ ఉండేది సార్. ఇప్పటికైతే ప్రజెంట్ ప్రశాంతంగా అందరూ మన జాతరకు బయలుదేరుతారు. అంటే ఎన్ని బస్సులు పోయాలి? ఇప్పుడు ఒక్కొక్క కౌంటర్ దగ్గర ప్రజెంట్ మన 2వ కౌంటర్ కాడికి వెళ్ళి ఇప్పటికి 9 బస్సులు పంపించాం సార్. ఒక్కొక్క కౌంటర్ కాడ ఒక డిఫరెంట్ బస్సులు పోయినాయి సార్. పరిస్థితి మొత్తానికి ఆర్టీసీ వాళ్ళు భక్తులు వచ్చిన కొద్దీ తరలించేందుకు కూడా అన్ని కౌంటర్లు ఏర్పాటు చేసి భక్తులను అయితే ప్రశాంతంగా తరలించేందుకు కోరుతున్నారు. ఇక భక్తులు ఎంత పెద్ద సంఖ్యలో వస్తే అన్ని ఆర్టీసీ బస్సులను కేటాయించి అక్కడికి మేడారంకు సురక్షితంగా తరలిస్తామని ఆర్టీసీ అధికారులు అయితే చెప్తున్నారు. నేను క్రాంతితో అశోక్, న్యూస్ వరంగల్.